రాష్ట్ర ప్రభుత్వంపై ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించడం తమ ఉద్దేశం కాదన్న ఆయన బీసీలకు న్యాయం చేసేలా ముఖ్యమంత్రి పెద్ద మనసు చేసుకుని రిజర్వేషన్లపై జీవో తీసుకురావాలని కోరారు. పార్టీ పరంగా 42% సీట్లు బీసీలకు కేటాయించడం వల్ల ఉపయోగం ఉండదని వివరించారు. సత్యాగ్రహ దీక్షను 42% రిజర్వేషన్ల సాధన సత్యాగ్రహ దీక్షను ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అందులో యోధులు ఉన్నారు, బీసీల కోసం పోరాడినట్లు ఉన్నారు, పెద్ద నాయకులు ఉన్నారు, కమిట్మెంట్ ఉన్న నాయకులు ఉన్నారు. మిమ్మల్ని చూసి మీరు ఉన్నతమైన పొజిషన్లో ఉంటే ఇక్కడ కిందున్న బీసీలందరూ గర్వపడుతున్నారు. మా నాయకులు మంచి పొజిషన్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, అధ్యక్షులు ఉన్నారు, కమిట్మెంట్ ఉన్నారని చెప్పి గర్వపడుతున్నారు. మీరు కూడా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి పార్టీలు బయటనే ఉండుకుంటూ ఒత్తిడి తెచ్చి ప్రభుత్వాన్ని ఒప్పించి 42కు జీవో తీపియాలి. మళ్ళా అవసరమైతే ఏ ప్రక్రియ మంచిది, అసెంబ్లీ మరోసారి పెట్టి లేదా సుప్రీంకోర్టులో మ్యాండమస్ పిటిషన్ వేసి ఆమోదం తీసుకొచ్చి తీర్పుతోటి ముందుకు జరగడమా, ఏ విధంగా చేస్తే బాగుంటుంది? అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడానికి సరిగ్గా అసెంబ్లీలో తీర్మానం పెట్టినప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నాయి అన్నీ కూడా పూర్తిగా అన్ని కండిషనల్గా సపోర్ట్ చేశాయి. కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు కూడా 42కి మద్దతుగా రోడ్డు మీదకి వస్తారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం అయ్యే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితి రావద్దు. బీసీలు మంచిగా కష్టం చేసుకొని బకెట్టు వాళ్ళు 2 నెలలు రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేస్తే వాళ్ళు కష్టమవుతాయి. కాబట్టి ప్రభుత్వం మనసు మార్చుకొని ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో ప్రతి కులవృత్తి, కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి, ప్రతి కులం, ఈ గౌడ, యాదవ, కుర్మ, ముదిరాజు, మున్నూరు కాపు, విశ్వబ్రహ్మణ అన్ని కుల రోడ్ల మీదకి వచ్చి టెంట్ వేశారు. ఇప్పుడు కూడా నిన్ననే చెప్తున్నారు, మంచిర్యాలకి ఫోన్ చేసి మేము కూడా ధర్నా దీక్షలు చేస్తామని చెప్పి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా అందులో యోధులు ఉన్నారు.